ఇంకోటేంటంటే ఫోటోగ్రాఫర్స్ మీద ఇప్పటివరకు సినిమా రాలేదు. ఇప్పుడు వరకు గూడా. ఇది వాళ్ళు చాలా ఓన్ చేసుకుంటారు. ఇప్పుడు నన్ను తీసేవాళ్ళు గానీ, మిమ్మల్ని తీసేవాళ్ళు గానీ, వాళ్ళు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ పెడతారు. ఏముంటది అని. నేనొకటి చదివా. మనకి ఏ సంబంధం లేకుండా మనల్ని నవ్వమనే వాళ్ళు వాళ్ళే. అవునా కదా? అవును. వాళ్ళు రాగానే వాళ్ళు ఎంత బాధలో ఉన్నా సార్ స్మైల్ ప్లీజ్. మీరు కూడా ఇలా ఉంటుందా అంటే సినిమాలో? అంటే సినిమా ప్రీ వెడ్డింగ్ చేయాలి కాబట్టి ప్రీ వెడ్డింగ్లో బేసిక్గా ఏం చేస్తారు, రీక్రియేటే ఎక్కువ చేస్తారు దెన్ స్టిల్ ఫొటోస్ కంటే. స్టిల్ ఫొటోస్ చాలా తక్కువ ఉంటాయి వాళ్ళ దాంట్లో. మోర్ వీడియోస్ మీదే ఎక్కువ ఫోకస్ పెడతారు. ఎందుకంటే అది పెళ్ళిలో ప్రొజెక్ట్ చేసి చూసుకోవాలనుకుంటారు కాబట్టి అక్కడ స్టిల్స్ వర్కౌట్ అవ్వవు, వీడియోసే. సో వీడియోస్ కూడా ఏంటి, ఫేవరెట్ ఫిల్మ్స్, ఫేవరెట్ హీరోస్, వాటిలోంచి కొన్ని ఐకానిక్ మూమెంట్స్ కానీ లేకపోతే ఆ కాస్ట్యూమ్తో సహా ఈవెన్ రిజంబ్లెన్స్ కోసం చూసుకుంటూ ఉంటారు వాళ్ళు ఏ కాస్ట్యూమ్. మీరు ఎప్పుడైనా చేశారు అట్లా? రియల్గా లేదు. మీరు చేయబోతున్నారా? లేదండి, నాకంటే ఆప్షన్ లేదు, అయిపోయింది. అదే అందుకని చేయబోతున్నారా అని అడిగా. మేబీ తెలియదండి. ఒకవేళ చేస్తే ఎలాంటి సాంగ్? రెట్రో, కంప్లీట్ రెట్రో వెళ్ళిపోతా. అంతేనా? ఎందుకంటే అట్లాంటిది మేబీ నేను మూవీలో రీక్రియేట్ చేయలేకపోతే ఫ్యూచర్లో ఇంక మొత్తం రెట్రో థీమ్లోనే. ఎవరా అదృష్టం. సరే, ఒకవేళ మీరు కనుక చేసుకోలేదు అయిపోయింది, ఒకవేళ ఏ సాంగ్తో అంటే ఉంటుంది కదా ఒక డ్రీమ్, చేయలేదు ఓకే మనం ఇది చేస్తే బాగుండు అని, అలాంటి సాంగ్ ఏమైనా ఉందా? నేను గణేష్ మంటపాల ముందు ఎగరడం కూడా రాదు నాకు. పైగా ఎవరైనా డాన్స్ చేయమంటే ముందే నేను మాంటాజ్ సాంగ్లే చూసుకుంటూ ఉంటాను సినిమాల సబ్జెక్ట్స్లో కూడా. కాబట్టి అవన్నీ అసలు నాకు చెప్పకుండా ఫోటో కొడితే తప్ప పొరపాటున నన్ను చూస్తున్నారు లేదా కెమెరా ఇటువైపు తిప్పారంటే కూడా బిగిసిపోతాను నేను. ఓకే, సో అవ్వదు. అలాంటిది ఇన్ని సినిమాల్లో చేస్తున్నారు, అది ఎలా మరి? అంటే ఇక్కడ సినిమా దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే మన చుట్టూ 100 మంది ఉంటారు, ప్రొడక్షన్ వాళ్ళు, కెమెరా, లైట్ అన్నీ ఉంటాయి. బట్ అందరూ సినిమా చేస్తామని తెలుసు వాళ్ళకి, వాళ్ళు యాక్ట్ చేస్తారని తెలుసు, వాళ్ళు యాక్ట్ చేసేటప్పుడు నేను లైట్ పట్టుకున్నానని తెలుసు, అందరికి ఒక క్లారిటీ ఉంది అక్కడ. అక్కడ ఏం ఆర్టిఫిషియల్ అంబియన్స్ ఏం ఉండదు. బట్ మోర్ ఇటు వచ్చేసరికి ఇది ఏదో రీక్రియేట్ చేసేటప్పుడు కానీ లేకపోతే లెన్స్ ఫిక్స్ చేస్తున్నప్పుడు, మూమెంట్ చెప్తున్నప్పుడు ఇదంతా మోర్ డ్రామాటిక్గా అనిపిస్తుంది. ఏంటంటే ఫేక్ ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్ లాగా అనిపిస్తుంది. సినిమాకి వెళ్ళేసరికి ఏంటంటే మనకు యాక్టరు, మనం షూట్ చేసేవాళ్ళు, మనకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేవాళ్ళు అందరూ కూడా సినిమా కోసమే వచ్చారు కాబట్టి ఆ నీళ్ళలో చేపలాగే ఉంటుంది తప్పితే బయటకు వచ్చిందా అంతేమీ అనిపించదు. అనిపించదు. ఓకే.